శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 1వ తేదీ నవంబర్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము, చంద్రుని యొక్క సంచారము చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల విషయంలో ఏవీ కూడా అనుకూలతలు చెందించబోవడం లేదు. మీరు ఓర్పుతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, పెద్దలని సంప్రదించాలి, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క అనుభవాన్ని మీరు తెలుసుకుని చాలా జాగ్రత్తగా జీవితాన్ని మీరు మలుచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆలయాలకు వెళ్ళండి, సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సేవ చేయండి. మీకంటూ గురువులు ఉన్నట్టయితే గురు శుశ్రూష చేయండి, గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి, మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇలా అన్ని రకాల సేవలు చేయడము, ఆశీస్సులు తీసుకోవడము ద్వారా గ్రహస్థితులలో ఏర్పడినటువంటి దోషాలని చాలా వరకు పారద్రోలుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీరు ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటు మీ ఇంటి దేవత పూజ తప్పనిసరిగా అవలంబించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క సంచారము చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఎప్పుడైతే సూర్యుని యొక్క బలము, చంద్రుని యొక్క బలము కూడా మీకు అనుకూలపడుతోందో ప్రకృతి అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి అనగానే ఏదో గాలి రావడం, ఎండ రావడం కాదు. వాటితో పాటుగా మీ చుట్టూ ఉండే పరిసరాలలోని వ్యక్తుల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు చక్కగా ఉంటుంది. ధనము కావాలంటే ధనం వస్తుంది, వస్తువులు కావాలంటే వస్తువులు వస్తాయి. మాట తీరు బాగుంది అని చెప్పి చాలా వరకు మీకు దగ్గర అవుతారు. అందరూ మనశ్శాంతి అనేది ఏర్పడి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే జీవితం తృప్తినివ్వదు. ఏమున్నా ఏం లేకపోయినా మనశ్శాంతిగా ఉన్నామంటే చాలా హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది. ప్రశాంత జీవితానికి మించిన వరం ఇంకోట్లేదు. అది ఇప్పుడు ఉంటుంది మీకు. అనుకూలమైనటువంటి శనిగారి యొక్క సంచారము మీకు ఎక్కడెక్కడ ధనాన్ని తెచ్చిచేస్తుంది. మీకు ఎవరెవరు రుణపడి ఉన్నారో ఆ రుణాలన్నీ మీకు దగ్గరకు వచ్చేస్తాయి, చక్కగా వసూలు అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇంకా ఇంకా మెరుగవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, సంకల్పం చేసుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అస్సలు అంతులేనంత అదృష్టం వచ్చేసింది అని చెప్పచ్చు. ద్వితీయంలో గురువు గారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, చతుర్థంలో శుక్రుడు బాగున్నారు, అలాగే షష్టంలో బుధ కుజులు బాగున్నారు. వరసగా 6 రాసుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు గ్రహస్థితులు ఇస్తూ ఉంటే ఇక వీరు ఏమీ ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. మౌనంగా ఉండడము, కృషి చేసుకుంటూ వెళ్ళడము, భగవంతుడు ఇస్తున్న దాన్ని పూర్తిగా ఆస్వాదించడము, ఇది చెయ్యాలన్నమాట. కుటుంబం బాగుంది, మనస్పర్ధలు లేకుండా ఐకమత్యంతో ఉన్నారు. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ధన ఆదాయం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, కుటుంబంలో అనేక విధాలుగా ఐకమత్యం కనిపిస్తోంది. అలాగే సుఖశాంతులు వర్ధిల్లుతాయి. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మీరు కొంచెం ఓర్పు కలిగి ఉంటే అవి సెటరేట్ అవుతాయి. కానీ ఎవరికైనా వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే సంతానం పట్ల చక్కటి సంతృప్తి కలుగుతుంది, రుణభారాలు తగ్గిపోతాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితం బాగుంది. ఇక ఎన్నో విధాలుగా మీకు ఆనందం కలిగించేటటువంటి కాలమే అని చెప్పి తెలియజెప్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ప్రభావం, సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల విషయంలో అంతగా ఏమీ లాభాలు కనిపించబోవడం లేదు. అయితే ఒక్క గురువు గారి యొక్క ప్రభావమే చాలా మంచి ఫలితాలు కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందువల్లంటే మీకు దైవభక్తిని పెంచుతోంది. గురుగారు ఉచ్చలో ఉన్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తోంది, ధనాన్ని ఇస్తోంది. చాలా వరకు విపత్కర పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు గురువు గారు. దానికి మీరు ఇంకా కొంచెం ఆ గ్రహం బలోపేతం అవ్వడానికి గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇతరత్ర గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు సిద్ధిస్తుంది. తద్వారా గురువు గారి ఫలితం ఎక్కువ ఇస్తారనమాట. ఆయన గురువు ఇచ్చే ఫలితాలు ఇంకా ఇంకా బాగా ఇనమడిస్తాయి. ఇది చాలా
చెప్పదగ్గ సూచన. ఒక విధంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం జరిగిందా అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులన్నీ. కాకపోతే మీరు సర్వస్వ శరణాగతి పొందడం వల్ల చక్కగా పరిస్థితులు అనుకూలిస్తాయి. మళ్ళీ మీరు వికసించిన పద్మంలాగా వస్తారు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా వరకు గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. ఏ స్థానంలో గురువు గారు ఉన్నారు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి గారు, చతుర్థంలో బుధుడు, సప్తమంలో చంద్రుడు. అంటే 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వీటితో పాటుగా అంటే సంతానం బాగుండడం కానీ, మాతృవర్గ రీత్యా బాగుండడం కానీ, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించడం కానీ, అన్నదమ్ములతో సహకారం ఉండడం కానీ, ధన ఆదాయం విషయంలో కానీ, అలాగే కుటుంబ జీవితంలో కానీ, ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని మీకు పెంపొందింపజేసేవి. కానీ వీటితో పాటుగా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏమిటి అంటే, కుటుంబంలో ఐకమత్యం కొరకు మీరు కొంత కృషి చేసిన తరువాత ఐకమత్యం లభిస్తుంది. ధనము నిమిత్తము ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి వేదన కలగకుండా ఉండడం కోసం యోగా చేసి మనస్సుని దృఢపరుచుకోవాలి. పబ్లిక్ రిలేషన్స్ లో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంతానికి సంబంధించి, ప్రయాణాలకి సంబంధించి ఏదైనా మంచి డెసిషన్స్ తీసుకోవాలి, వెళ్ళాలా వద్దా, కొన్నాళ్ళు వాయిదా వేసుకోవాలా, ఇలాంటివి ఏవైనా సరే మీకు ప్రాణ సంకటంగా తయారైతాయి. ఇది ఇప్పుడు వెళ్ళాలి అంటే అర్జెంట్ గా పని ఉంటుంది, వెళ్ళాలి. సర్లే వెళ్దామా అనుకుంటే ఇంకొక చోట ఏదో అర్జెంట్ పని ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏకకాలంలో 2-3 పనులు, 2-3 ప్రయాణాలు పడుతున్నాయి అని చెప్పి కాస్త సతమతమవుతారు. ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. ఇత్యాది విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే రాహుకేతు పూజ చేయించుకోండి. దుర్గామ్మవారి స్తోత్రనామాలు పారాయణ చెయ్యండి. అలాగే విఘ్నేశ్వరుడికి కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి నమస్కారం చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం లాభస్థానంలో ఉంది. అలాగే షష్ఠ స్థానంలో రాహుగారి సంచారం ఉంది. రాశిలో శుక్రాచార్యుల వారి సంచారం ఉంది. తృతీయంలో బుధ కుజుల యొక్క సంచారం ఉంది. షష్ఠంలో రాహుతో పాటు చంద్రుడు కూడా బాగున్నారు. 6 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి అంటే వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడమే కాదు, మనోబలం పెరగడమే కాదు, బంధుమిత్రుల ఐకమత్యం ఉండడమే కాదు, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారనే కాదు, అన్ని విధాల ఒక ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. రుణాలు తగ్గిపోతాయి, కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి, ఆదాయం పెరుగుతోంది, విజయావకాశాలు పెరుగుతున్నాయి, లాభాల బాటలో ఉన్నారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కార్యక్రమాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. జాగ్రత్తలతో ఉండవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కొంత ధనము నష్టమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఏ చిన్నపాటి కష్టమైనా మీరు అతి సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ మనోబలం చాలా బాగుంది. ఈ వివాహేతర సంబంధాల విషయాలలో కానీ, భార్యాభర్తల మధ్య ఉండవలసినంత అన్యోన్యత లేని విధంగా కానీ ఈ విషయాలలో ఇబ్బంది పడతారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా దైవనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, యోగా చేస్తూ, శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి, రోజుకొకసారి. చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా చాలా బాగున్నారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల ఫలితాలు అనుకూలంగానే ఉంటూ ఉన్నాయి. కానీ జాగ్రత్తల అంశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఒక శనిగారి షష్ఠ స్థాన సంచారం గాని, కేతు లాభస్థాన సంచారం గాని అధికమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. మరి ఈ ఒక్కటే బాగుంది కదా, ఇక మిగతావన్నీ బాలేకపోయినా మనకి బానే ఉంటుందా అనే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ శత్రువుల సంఖ్య తగ్గేది కనిపిస్తోంది.
ఆప్తమిత్రులు చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు. అనుకోని విధంగా విజయావకాశాలు వస్తాయి. కృషి ఫలిస్తుంది. విలువైన వస్తువులు చెయ్యి జారిపోకుండా చూసుకోండి. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరికన్నా అతి జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్యాభర్తలు ఇలా సాధారణమైన ప్రకృతి సహజమైన సంబంధాల విషయంలో ఎక్కడైనా గాని ఇబ్బంది కలుగుతుందా అనే దాని మీద జాగ్రత్త వహించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నప్పటికీ ధనము ఆదాయం విషయంలో బాగుంది కాబట్టి బాగుంటుంది. కుటుంబానికి సంబంధించి ఐకమత్యం ఉంటుందా అంటే మీ కృషి మేర ఐకమత్యంతో ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుంచి ఏవైనా మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త వహించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉండండి. మౌనాన్ని ఆశ్రయించండి. శుభం. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఈ రెండు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇద్దరు గురువులే అవ్వడము, ఇద్దరు శుభగ్రహాలు అవ్వడము, ఇద్దరు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉండడము వృశ్చిక రాశి వారికి తల మీద పాలు పోస్తే ఎంత అదే అదృష్టంగా అనుకుంటామో అంత చక్కటి ఫలితాలు అనమాట. ఏదైనా మాట వరుసగా అంటుంటాం, మన ఎత్తున పాలు పోసారండి అని, అంటే అంత ఆనందించదగ్గ విషయం అనమాట. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఉండబోతున్నాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత మరింతగా దైవభక్తి ఇనుమడిస్తోంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. మాట ద్వారానే మీరు చాలా ఎక్కువగా గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ఊహించని విధంగా లాభాలు కూడా ఉంటాయి. ధనానికి ఇబ్బంది లేని విధంగా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా పూర్తిగా మౌనాన్ని వహించండి. ఏదైనా చేయగలిగితే చెయ్యండి, లేకపోతే నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి మౌనంగా ఉండండి. సంతాన రీత్యా ఎటువంటి నిర్ణయాలు మీరు చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఎప్పుడైతే గురువు గారి యొక్క గమనము మీకు పంచమ దృష్టి చేత రాశిని పునీతం చేస్తోందో అనేక విధాల లాభాలు. అనారోగ్యం ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తోంది. అలాగే ఏదైనా అవమానాలు ఉంటే వాటిని తట్టుకోగలిగేటటువంటి మానసిక స్థైర్యంతో పాటు వాటిని ఎలా తిప్పికొట్టాలి అనేటటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నెరవేరుతాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అయితే జాగ్రత్తల పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ధైర్య సాహసంగా తీసుకోవాల్సిన నిర్ణయాలని ధైర్యంగా తీసుకోండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతున్నాం మనము, ప్రతిదీ భగవద్ అనుగ్రహంతోనే జరుగుతోంది అనేటటువంటి వినయ విధేయతలు భగవంతుని ముందర ప్రదర్శించండి. మీకు అత్యంత ఆదరణ లభిస్తుంది. ఆత్మీయత దొరుకుతుంది. ప్రణాళికలు సిద్ధిస్తాయి. బాగుంటారు మీరు. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉండేటటువంటి చంద్ర రాహుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క పరిస్థితి కూడా మీకు అందలం ఎక్కిస్తోంది మిమ్మల్ని అనే చెప్పచ్చు. చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి మీ జీవితం మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. విభేదాలు తగ్గిపోతాయి. మనోబలం పెరుగుతుంది. సహజ సిద్ధమైనటువంటి మీ ధైర్యము గాని జ్ఞానము గాని బాగా బాగా ఇనుమడిస్తాయి. ఉద్యోగ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మానసికమైన ఉల్లాసం కలుగుతోంది. యోగా చెయ్యండి. మరింతగా మనసు దృఢపడుతుంది. మరింతగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఏదైనా కార్యక్రమాలకి అడ్డు వస్తోంది, ఈ బలన ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఆ ఆటంకాలని గురువుగారే తీర్చివేయగలుగుతారు. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. యోగా చేసుకోండి. చక్కటి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అర్ధాష్టమ శని గారి యొక్క సంచారం ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము లేదా శని గారికి తైలాభిషేకం చేయడము చేయండి. చాలా బాగుంటుంది. శుభం. మకర రాశి వారికి అనుకోని విధంగా వచ్చిన అదృష్టమా, పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇప్పుడు అమలు అవుతోందా, అర్థం కాని విధంగా ఉంటుంది. శని గారి సంచారం చాలా చాలా బాగుంది. గురువు గారి సంచారం బాగుంది. శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే దశమంలో రవి గారి సంచారం బాగుంది. ఏకాదశంలో బుధ కుజులు బాగున్నారు.
ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఒక విధంగా చెప్పాలంటే నక్కం తొక్కారనే చెప్పొచ్చు. అంత అదృష్టవంతమైన ఫలితాలు మీ వెంటే ఉన్నప్పుడు మీకు కాని పని అంటూ ఏమీ ఉండదు. అన్ని రకాల పనులు, అది అన్నదమ్ములతో విభేదాలు తగ్గిపోవడం, అత్యంత ఆత్మీయంగా ఉండడము, పూర్వ వైభవాన్ని మళ్ళీ తలుచుకోవడము. ఒకప్పుడు మేమందరం ఇంత బాగుండేవాళ్ళం అని చెప్పి ఖచ్చితంగా తలుచుకుంటారు. వారి యొక్క ప్రేమాభిమానాలు మిమ్మల్ని మళ్ళీ ఆకర్షిస్తాయి. దైవభక్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, శుభకార్యాల పరంపరలో పాల్గొంటారు, శుభకార్యాలు ఇంట కూడా జరుగుతాయి. ఇంతవరకు వివాహాలు కుదరని వారికి ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఇది అత్యంత ఆనందించదగ్గ విషయం. ఇప్పటి వరకు మకర రాశి వారికి చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి తప్ప ఇంత అద్భుతమైన ఫలితాలు లేవు. కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి గ్రహస్థితులు కూడా చాలా చాలా అనుకూలం అవుతూ ఉండడం చేత, ముఖ్యంగా గురువు గారు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత ఇటు గురు బలము అటు శనిగారి బలము రెండూ కూడా ఏకకాలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి ఈ సమయంలో అని చెప్పి తెలియజెప్పచ్చు. చేపట్టిన ప్రతి పని బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, చక్కగా ఇంక్రిమెంట్స్ బాగుంటాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగుంటాయి, విద్యార్థుల విద్య బాగా ఇనుమడిస్తుంది, ఉద్యోగస్తులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు. ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ అనేక రకాలుగా మానసిక ఉల్లాసం పెరిగేటట్టుగా, ఆర్థిక అభివృద్ధి పెరిగేటట్టుగా ఫలితాలు ఉన్నాయి. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శివారాధన చేయండి. అత్యంత గౌరవ ప్రతిష్టలు మరీ ఇనుమడిస్తాయి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనము కొంచెం అదృష్టాన్ని తెచ్చిస్తోంది. అంటే ఒక్క చంద్రుడే ఉన్నా లేదా ఇతర కలిసి వచ్చే గ్రహాలతో ఉన్నా అద్భుతమైన ఫలితాలే ఉంటూ ఉండేవి. కానీ ఇక్కడ రాహు గారితో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత అంత ఎక్కువగా చెప్పుకోదగ్గంత గొప్ప ఫలితాలు ఉండవు. కాబట్టి కొద్దిగా అదృష్టం అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని జాగ్రత్తలుగానే ఉండవలసిన పరిస్థితి, అపవాదులు అపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబములో ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్య రీత్యా ఔషధ సేవ అవసరం పడుతోంది. భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయం కానీ, రాజకీయ నాయకులు కానీ, జీవిత భాగస్వామి కానీ, వ్యాపారంలో కొత్తగా నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనేటటువంటి విషయంలో, పెట్టుబడుల విషయంలో కానీ ఏదైనా సరే అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏదైనా విలువైన వస్తువులని 1-2 సార్లు చూసుకుని భద్రం చేసుకోండి. ఇది చాలా చాలా అవసరం. అలాగే పిత్రార్జితాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమి వచ్చే ప్రసక్తి కనిపించబోవడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏ దానికైనా వెంటనే సమాధానం చెప్పాలి అని మటుకు అనుకోకండి. కొద్దిగా మౌనం వహించండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. ఓర్పు ప్రధానంగా ఉండాలి. అలాగే శని గారికి తైలాభిషేకం చేయించడము, యోగా చేయడము, దుర్గ పూజ చేయడము తప్పనిసరి అని తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురువు గారి యొక్క స్థితి 5వ స్థానంలోనూ, అలాగే కేతువు యొక్క స్థితి 6వ స్థానంలోనూ ఉండి చక్కటి ఆదాయం అనుకూలత సిద్ధిస్తూ ఉంది. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, దైవభక్తి బాగా పెంపొందింపబడుతూ ఉంటుంది. అలాగే గౌరవం, మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయావకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అనారోగ్యం ఏమన్నా ఉన్నదా అంటే తగ్గిపోతుంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు జరుగుతూ ఉన్నప్పుడు 2 జరగడానికి అవకాశం ఉంది. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాశిలో ఉన్నటువంటి శనిగారు అనారోగ్యాన్ని సూచిస్తున్నారు. అలాగే షష్టంలో ఉన్న కేతువు అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు. ఈ విధంగా 2 ఫలాలు కూడా మీనరాశి వారికి అన్వయింపబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం, ఎవరికైనా కానీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లయితే అతి జాగ్రత్తగా ఉండండి. శనిగారి యొక్క దృష్టి నీచ శుక్రుని మీద పడుతూ ఉండడం చేత ఇది చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే వ్యయస్థానంలో చంద్రరాహుల కలయిక
మానసికమైనటువంటి అశాంతిని పెంపొందింపజేస్తోంది, స్థాన చలనాన్ని పెంపొందింపజేస్తోంది. ఈ విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రయాణాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేయండి. ఎటువంటి లాటరీల వైపు దృష్టి సారించవద్దు. అంతకన్నా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని గాని ఆదాయాన్ని గాని మీకు పంచమ స్థానంలో ఉన్న గురువుగారు ఇస్తూ ఉన్నారు కాబట్టి అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.